నమస్తే. నమస్తే అండి. శ్రీవాణి గారా? అవునండి. నమస్తే మేడం. హలో. చెప్పండమ్మా. నా పేరు చెప్పండి. అనిత మేడం. ఓకే. బండి సంజయ్ గారి అబ్బాయి ఫోక్స్ కేసు కోసం మీరేం గలమెత్తట్లేదేంటండి? దేని గురించండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫోక్స్ కేసులో ఇరుక్కున్నారు కదా! తప్పు అవును. చేశారు కదా! మరి దాని తప్పు గురించి చేశారని కన్ఫర్మేషన్ రాలేదు కదండీ ఇంకా. మేడం ఎదుటి వాళ్ళు చేశారు అని తెలియగానే మీరు రోడ్డెక్కి హడావిడి చేస్తారు కదా! ఇప్పుడు అంతా మీరు కేసు మీరు కూడా బయటకొచ్చి కాంట్రవర్సీ కోసం నాకు ఫోన్ చేశారా? ఏమన్నా కాంట్రవర్సీ సమస్య కోసం చెప్పడానికి ఫోన్ చేశారా మీరు అండి? గలమెత్తట్లేదని బాధ కలిగి చేశానండి. లేదు. ఒకవేళ మీరు నిజంగా బాధ కలిగి ఉంటే మీరొకటి ఆలోచించండి. చెప్పండి. మనం ఏదో పొలిటికల్ గా మాట్లాడతాం కానీ ఆ! అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా ఉంది కదండి. పాపం ఒక ఉంది. అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండి. అవునండి. ఏది లేనప్పుడు ఏది తెలియనప్పుడు లా అండ్ ఆర్డర్ తన పని చేసుకుంటూ పోతుందండి. ఒకవేళ తప్పు చేశారంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్ గా పడాలి. సామాన్య ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ బిజినెస్ మెన్ కి కానీ ఎవరికైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ ఏది తెలియకుండా కేవలం మీడియా ట్రయల్స్ లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎజెండాస్ నడుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం అందులోకి పోతే అక్కడ ఇద్దరు కుటుంబాలు, సరే అబ్బాయిని పక్కన పెడితే అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మహిళగా గౌరవంతో నేను ఈ విషయంలో మాట్లాడలేదు. అవసరం ఉన్నప్పుడు అండ్ ఇంకొకటండి మీరు నా ఫోన్లు రికార్డింగ్లు చేసుకుంటూ నా కోసం ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు నిజంగా సొసైటీ మీద ప్రేమ ఉంటే సొసైటీ మీద మీకు ప్రేమ ఉంటే there are n number of things to speak about, not only this things. మీరు దీన్ని ఇష్యూని పెద్దగా చేయకండి. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి జరిగిన అన్యాయం జరిగితే ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు బయటికి రారు మీ పార్టీ పరంగా. ఎవరు అన్నది కాదు, అక్కడ ఎవరు అన్నది ఇంతకు ముందు జరిగిన వాటిలో మీరు రోడ్ ఎక్కలేదా? ఒక మహిళ గురించి ఇంతకు ముందు జరిగిన వాటికి మీరు రోడ్ ఎక్కలేదా? ఇఫ్ యు వాంట్ టు మేక్ అ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ ఇట్, తప్పు జరిగినప్పుడు తప్పని ఖండించడానికి బయటికి రావడానికి మీకు నష్టం ఏంటి? ఎందుకండి మీరు ఖండించండి, మీరు కూడా మనుషులేగా, మీరు కూడా మేము పొలిటికల్ లేవండి. ఇక్కడ చేసేదంతా రాజకీయ నాయకులే చేస్తున్నారు. సాధారణ మనుషులు చేస్తే ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు మీరు పూర్వం ఎన్నో చేస్తారు కదండి ఇలాంటి ధర్నాలు జరిగిన వాటికి బయటకు వచ్చి మరి ఇప్పుడు చేయడానికి ఏమిటి మీకు? ఎప్పుడు క్లెయిమ్ పైన నేను చేయలేదండి. హిస్టరీ బిఫోర్ యూ స్పీక్ టు మీ, గో త్రూ మై హిస్టరీ అండి. నేను ఏ రోజు కూడా ఎవరో తప్పు చెప్పగానే మీరు మీ పార్టీ వాళ్ళని మీరు వెనకడిగేస్తున్నారా లేకపోతే న్యాయం కోసం నిజంగా పోరాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అబ్బాయికి అన్యాయం జరిగినా అమ్మాయికి అన్యాయం జరిగినా మనిషి లాగా ఆలోచించాలి. పార్టీ కాదు. పార్టీ గురించి పెట్టారంటే తప్పు మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. పార్టీ గురించి మాట్లాడకండి. ఒక అమ్మాయికి బాధపడిందా అని చెప్పండి. మీరు కూడా ఒక మహిళనే కదా, మీరు పోరాడండి. నేను మీ ద్వారా పోరాడదామనండి, మీ వెనక నేను నుంచుందామని వచ్చి. పర్లేదండి, డెఫినెట్లీ మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక కొడుకుకి, ఉన్నత స్థానంలో ఉన్న కొడుకు, ఒక మధ్యతరగతి అమ్మాయికి